నేను డాక్టర్ వీరేను, రాజంపేటలో చిన్నపిల్లల డాక్టర్ పనిచేస్తున్నాను. చాలామంది తల్లిదండ్రులు పిల్లలను మామూలుగా సాయంకాలం అయ్యేసరికి ముడ్డి దగ్గర నొప్పి అని, తర్వాత దురద అని, కడుపు నొప్పి అని తీసుకొస్తుంటారు. అవి ఎక్కువగా ఏమంటే వర్మ్ ఇన్ఫెస్టేషన్ అంటారు. అంటే నుసి పురుగులు, ఏలిక పాములు ఏమంటే ఎక్కువగా నుసి పురుగులు ఎక్కువ ఉన్నప్పుడు బయటకు వచ్చేసి ముడ్డి దగ్గర ఇట్లని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. అంటే ఎక్కువ ఉంటాయి, దానివల్ల పిల్లల్లో ఈ విధంగా ఉంటుంది. మరి వర్మ్ ఇన్ఫెస్టేషన్ అంటే ఈ పాముల వల్ల ఏమంటే ఏలిక పాములు ఉండొచ్చు, నుసి పురుగులు ఉండొచ్చు, వేరే కూడా కొన్ని ఉండొచ్చు. దానివల్ల పిల్లలు ఏమంటే ఆకలి సరిగా ఉండదు, రక్తహీనత ఉంటుంది, తర్వాత వచ్చేసి కడుపు నొప్పి వస్తుంది, అప్పుడప్పుడు వాంతి అయినట్లు ఉంటుంది, నలకడగా ఉంటారు, తర్వాత ఇట్లా ప్రోరైటిస్ అని ఉంటుంది. కొన్నిసార్లు దద్దులు వస్తాయి శరీరం మీద. ఆ దద్దులు వచ్చినప్పుడు కూడా మనం మామూలుగా అలర్జీ అంటాము, లేకపోతే అర్టికేరియా అని. ఈ పాములు ఉండాయా లేదని తల్లిదండ్రులు కూడా అడుగుతూ ఉంటారు అనమాట. అది ఒక కారణం ఉంటుంది అనమాట. కొన్నిసార్లు ఎదుగుదలలో కూడా ప్రాబ్లం ఉండొచ్చు. అయితే దీనికి ఏం చేయాలంటే, ఒకటి ఆల్బెండజోల్ అని ముందు ఈ రోజు వేసుకోవాలా, 2 వారాల తర్వాత మళ్ళీ వేసుకోవాలా, మళ్ళీ 2 నెలలకు ఒకసారి ఒక 1 year వరకు అట్లా పీరియాడిక్ డివార్మింగ్ అంటారు. వేసుకుంటుంటే అవి కొద్దిగా అన్నీ చనిపోతాయి. అట్లే ఇంకా ఇంట్లో అందరు ఉంటారు కదా, ఫ్యామిలీ ట్రీట్మెంట్ అంటారు, లేకపోతే మాస్ ట్రీట్మెంట్ అంటారు. అందరూ వేసుకోవాలి, ఎందుకంటే అందరిలో ఉంటాయి జనరల్గా. కాకపోతే పెద్దోళ్ళలో పేగులు పొడవు ఉన్నదాన్ని ఆయన బయటకు వచ్చే అవకాశం ఉండదు. పిల్లల్లో ఎక్కువ బయటకు వస్తూ ఉంటాయి, క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. పరిసరాలు శుభ్రంగా ఉంచాలా, తాగే నీళ్లు చల్లార్చుకొని తాగాల, చేతులు శుభ్రంగా కడుక్కోవాలా, లెట్రిన్ ఓపెన్ డెఫికేషన్ లేకుండా లెట్రిన్లో కూర్చొని మామూలుగా చేయాలా, తినే ఆహారం వేడివేడిగా తినాలా, బట్టలన్నీ ఉతికి ఐరన్ చేసిన బట్టలు వేసుకోవాలి. ముఖ్యంగా ఈ డ్రాయర్ అవి ఉంటాయి కదా, ఉదయాన్నే తీసేసి ఉడుకునీళ్ళు మామూలుగా డెటాల్లో వేసి మళ్ళీ ఆరేసి మళ్ళీ ఐరన్ చేస్తే ఇంకా గుడ్లన్నీ ఉంటాయి కదా, అవన్నీ చనిపోయి మళ్ళీ రీఇన్ఫెక్షన్ అంటే తిరిగి రాకుండా ఉంటుంది అనమాట. అట్లా పిల్లల్లో ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, తగ్గుమైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడి జాగ్రత్త చూసుకుంటే ఇబ్బంది ఉండదు. లేకపోతే పురుగుల వల్ల అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి.